ఏపీని అభివృద్ధి చేయలేని వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడంలో ముందుంటుందని ఉమ్మడి కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఆరోపించారు. నగరి నియోజకవర్గం వడమాలపేట, కల్లూరు, టీసీ అగ్రహారం, లక్ష్మమ్మ, కండ్రిగ, పుత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా పుత్తూరులో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశానికి గాలి భాను హాజరయ్యారు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించిన వారికి సంక్షేమ పథకాలను ఆపేయడం దారుణమని అన్నారు. ఇలాంటి అరాచకాలు చేయడంలో వైసీపీ నాయకులు ముందుంటారని భానుప్రకాష్ మండిపడ్డారు. నగరిలో అవినీతి ఆక్రమణలకు పాల్పడుతున్న రోజాను ఇంటింటికి పంపించడానికి జనసైనికులు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గ ఇన్ఛార్జి మెరుపుల మహేష్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గాలి భానుప్రకాష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ చూస్తున్న ఉత్తేజం గానీ ఉల్లాసం గానీ ఖచ్చితంగా రేపు రానున్న ఎలక్షన్ లో మంచి పరిణామం, మంచి సంకేతం. ఇక్కడ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాంటి పరిపాలన చేస్తుందని చెప్పి ఇక్కడ రోజు చేయడానికి చూసి చెప్పచ్చు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ అంటి కనపడతా ఉన్నాయి. మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పడానికి ఇక్కడున్న ఉత్తేజం చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గెలుస్తాం. ఇక్కడ